హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ చక్ర. నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న ఎగ్స్ అయితే ఇలాగ కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలండి. గుడ్లకైతే కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా గుడ్లు వేగిన తర్వాత అందులోనే కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసుకొని అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలండి, మిక్సీ పట్టుకొని. ఇలా వేసుకున్నాక దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులోనే ఉడకపెట్టి వేయించుకుని పెట్టుకుని గుడ్లు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.